హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఏ ఇంటేక్ అప్లై చేసుకోవాలా, ఈ ఇంటేక్ అప్లై చేసుకోవడం వల్ల మనకు ఆపర్చునిటీస్ బాగుంటాయా, జాబ్స్ ఈజీగా వస్తాయా అనే టాపిక్ గురించి మీ డైలమాలో ఉంటారు. అది నేను ఈరోజు క్లియర్ చేస్తున్నాను. సో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఫస్ట్ పాయింట్, మనం ఇప్పుడు యూనివర్సిటీస్కి అప్లై చేసుకునేటప్పుడు అది ఏ ఇంటేక్ అయినా పర్వాలేదు. ఓకే, ఏ ఇంటేక్ అయినా పర్వాలేదు. కొంతమంది చెప్తారు ఫాల్ ఇంటేక్ బాగుంటుంది, లేదంటే మనకు స్ప్రింగ్ ఇంటేక్ బాగుంటుంది, లేదంటే సమ్మర్ ఇంటేక్. ఏ ఇంటేక్ అయినా ఒకటే అండి, నేను ఇది అందరికీ చెప్తున్నా. సో ఫస్ట్ థింగ్ అది ఒక క్లియర్ చేసుకోండి. సెకండ్ థింగ్, మనము అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు డిసెంబర్లో క్లియర్ చేస్తే ఆపర్చునిటీస్ బాగుంటాయా, లేదంటే మనకు ఏప్రిల్లో కంప్లీట్ చేస్తే మన స్టడీస్ అనేది మాస్టర్స్ అనేది ఆపర్చునిటీస్ బాగుంటాయా అనేది ఇంకో డైలమా ఉంటుంది. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనం ఎప్పుడు ఏ మంత్లో మనం కంప్లీట్ చేసామనేది కాదు, మనం ఎప్పుడు మనకు జాబ్స్కి అప్లై చేయడం స్టార్ట్ చేసామనేది ఇంపార్టెంట్. సో మనం ఇప్పుడు డిసెంబర్లో కావాల్సిన స్టడీస్ని ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నారు అనుకోండి, మీరు మే ఆర్ జూన్ నుంచే మీరు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేయాలి. ఏ ప్రాసెస్? మనము ఇంటర్వ్యూస్కి అప్లై చేయడం, జాబ్స్కి అప్లై చేయడం అనేది, అప్లికేషన్స్ లాంచ్ చేయడం స్టార్ట్ చేయాలి, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వడం. సో ఇక్కడ మీ ప్రొఫైల్ అనేది లింక్డ్ఇన్లో పర్ఫెక్ట్గా చేసుకోండి, స్ట్రాంగ్గా పెట్టుకోండి, అండ్ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోండి, మీకు ఆపర్చునిటీస్ ఉంటాయి. సో స్కిల్సే లేనప్పుడు ఓన్లీ స్టడీస్ అనేది హెల్ప్ అవ్వదు. మీ స్కిల్స్ మంచిగా ఉన్నిందనుకోండి, మీరు ఏ ఇంటేక్ వెళ్ళినా, ఎప్పుడు క్లియర్ చేసినా, ఆర్ డిసెంబర్లో పాస్డ్ అవుట్ అయినా ఆర్ ఏప్రిల్లో పాస్డ్ అవుట్ అయినా, ఇట్ డజంట్ మ్యాటర్. మీకు కావాల్సిందల్లా మీరేం చేసుకోవాలా, మనం ఎప్పుడు జాబ్స్కి అప్లై చేయడం స్టార్ట్ చేసాము అనేది చూసుకోవాలా. సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇంటేక్స్ మీరు అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఏ ఇంటేక్ అయినా వెళ్ళొచ్చు. సెకండ్ థింగ్, మీరు ఎప్పుడు పాస్డ్ అవుట్ అవుతున్నాము అనేసి అవసరం లేదు. ఎప్పుడు పాస్డ్ అవుట్ అయినా మీ దగ్గర స్కిల్స్ ఉంటే జాబ్స్ ఉంటాయి. థర్డ్లీ, మీకు కొంతమంది మిస్గైడ్ చేస్తారు, మిస్లీడ్ చేస్తారు. ఏమని? మీకు ఈ ఇంటేక్లో మీరు అప్లై చేస్తే, జాబ్స్ ట్రై చేస్తేనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అక్కడ పాస్డ్ అవుట్ అయ్యే డిసెంబర్లో అవుతున్నారు, మీరు ఏప్రిల్ వరకు ఎక్స్ట్రా సబ్జెక్ట్ తీసుకోండి, మీరు పాస్ అవుతారు. మళ్ళీ మీరు ఫినాన్షియల్ ఇయర్ ఎండింగ్ ఇవన్నీ అవుతాయి, మీ H1s అప్పుడు ఓపెన్ అవుతాయి, మీకు వెంటనే H1s వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ తప్పండి. సో ఇక్కడ మీరు చేయాల్సిందల్లా ఎవరో చెప్తున్నారని నమ్మకూడదు. ఫస్ట్ పాయింట్, మీరు చేయాల్సింది చదువుకున్నామా, స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకున్నామా, జాబ్స్కి మీరు ఎప్పుడైనా పాస్డ్ అవుట్ అవ్వండి, నో ప్రాబ్లం. బట్ ఒక 4 months ముందే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోండి. ఇంటర్వ్యూస్కి, జాబ్స్కి ట్రయల్ చేసుకోండి. జాబ్ ట్రయల్స్ అనేది అప్పుడే స్టార్ట్ చేసేయాలి, 4-5 months ముందుగానే స్టార్ట్ చేయాలి. అక్కడ కూడాను, ఇక్కడ మనం యూనివర్సిటీస్కి ఎప్పుడు స్టార్ట్ చేస్తాం, 6 months ముందే స్టార్ట్ చేసేటప్పుడు జాబ్స్కి కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా అట్లే స్టార్ట్ చేయాలి. సో మీకు ఏమవుతుంది, యాంపుల్ ఆఫ్ టైం ఉంటుంది. ఈ కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ, మీకు ఆపర్చునిటీస్ ఉండి, మీకు పర్సంటేజ్ బాగా, మీరు ఫోకస్ ఆన్ స్టడీస్, అక్కడ మీరు బాగా మంచిగా స్టడీస్ మీద ఫోకస్ చేసి, పార్ట్ టైం జాబుల మీద కాకుండా స్టడీస్ మీద ఫోకస్ చేస్తే మీకు లైఫ్ ఉంటుంది కదా, చాలా బాగా మంచి లైఫ్ ఉంటుంది కదా. సో ట్రై టు అవాయిడ్ డూయింగ్ పార్ట్ టైం జాబ్స్. అంటే మనకు అతికి మించి చేయడం అంటారు కదా, ఎక్కువ చేయమాకండి, చేసుకోండి. టు బికమ్ సోషలైజ్డ్, మీరు సోషలైజ్ అవ్వడానికి చేసుకోవాలి తప్పించి అదే లైఫ్ అని చేయకండి. రేపు కోట్లు సంపాదిస్తారు. ఓకే, ఇది మనము ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతాం, మనకు జాబ్ వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా మీకు వస్తుంది. ఈ ఫార్మేట్ మీరు ఫాలో అవ్వాలా, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో అదే ఫాలో అవ్వాలా. ఎప్పుడు మీరు ఒక 6 months మీరు హోల్డ్ చేసుకున్నారు, మీరు ఏప్రిల్లోనో ఎప్పుడో బయట వచ్చారు, డిసెంబర్లో 4 నెలలు అట్లా తర్వాత వచ్చారు, ఏం తేడా ఉంటుందండి? ఏం తేడా ఉండదుగా. సో మీతో పాటు మళ్ళీ మీ జూనియర్స్, మీతో పాటు కాంపిటీషన్ పెరుగుతుంది కదా. కాబట్టి మీరు చేయాల్సింది, నేను ఇంతకుముందు చెప్పినట్లు మీరు ఫాలో అయ్యారనుకోండి, కొంచెం స్కిల్స్ బాగా పెట్టుకొని మీరు చేయగలిగితే మంచి లైఫ్ ఉంటుంది, ఆపర్చునిటీస్ బాగుంటాయి. కాబట్టి సో కైండ్లీ ఫోకస్ ఆన్ యువర్ లైఫ్. సో ఈ పాయింట్స్ మీరు
కన్సిడర్ చేస్తారని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు. మిస్లీడ్ కాకుండా వాళ్ళు మిస్గైడెన్స్తో టెన్షన్ ఆర్ కన్ఫ్యూజ్ స్టేట్ ఆర్ డైలమాలో ఉన్న వాళ్ళకి ఉపయోగపడవచ్చు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.